నమస్తే. నిన్న కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు సో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు ఆయన సంతోష్ రావు. దాంతోపాటు అవినీతిలో ఎలాంటి సంబంధం లేదు మా అన్నకు మా నాన్నకు అంటూ. సో ఈ అంశంతో పాటు సిబిఐకి సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీటి అన్నిటి పట్ల కూడా ముందటి నుంచి కూడా కవితతో జర్నీ చేసినటువంటి వ్యక్తిగా, అలాగే బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఒకసారి మన ముందే కూర్చున్నారు మంజుల రాణి గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత. సో కవితను దగ్గర నుంచి ఆమె వ్యక్తిత్వాన్ని చూసింది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కేటీఆర్ అలాగే హరీష్ రావు సైతం కూడా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి. మాట్లాడదాం, అన్ని విషయాల పైన డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ నిన్న కామెంట్ మీరు చూసే ఉంటారు. సో 10-15 సంవత్సరాల నుంచి కవితతో జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తి. సో సడన్గా కవిత వాళ్ళ సంబంధించిన బావ అయినటువంటి హరీష్ రావు పైన, మరో పక్కన అన్న అయినటువంటి సంతోష్ రావు పైన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఎప్పుడైనా ఊహించిన కవితను నుంచి అన్నని కానీ బావని కానీ ఈ విధమైనటువంటి నిందించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఊహించిల్లా? ఎప్పుడు ఊహించలేదు. ఇది ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఉద్యమకారులు యోధిని అంటారు కదా, బాపు కేసీఆర్ తెలంగాణ తీసుకొని వచ్చిన తర్వాత 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నలుగురు 4 స్తంభాలలాగా ఉన్న వాళ్ళు ఈ రోజు కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి బి టీం లాగా వదిలిపెట్టిరని అనుకుంటున్నాను నేనైతే. అక్కడ ఎప్పుడు అట్లా చూడలేదు. అసలు అంటారు కదా, హరీష్ అన్ననైనా సంతోష్ అన్ననైనా మళ్ళీ కేటీఆర్ అన్ననైనా వీళ్ళు చాలా ప్రేమగా ఉండేది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రేమతో ఉండి వీళ్ళకు కుటుంబానికి ఒక దిష్టి తాకిందని అనుకుంటున్నాను నేనైతే. ఈ రోజు వీళ్ళ పేర్ల మీద అంటే అక్క కూడా ఏంటంటే మొన్న తన లేఖ రాసినప్పటి నుంచే స్టార్ట్ అయింది. దానికన్నా ముందు నుంచి ఏమీ లేకుండే. తన జైలుకి నుంచి వచ్చిన తర్వాత కూడా తన హరీష్ అన్న వీళ్ళందరూ బాగానే ఉండే. ఏదైతే మనము తన లేఖ రాసింది తండ్రికి, బహుజనులకి ఆమె ఎట్లయితే బీసీలకు బయటకు వచ్చి పని చేసుకుంటున్నదో లేఖ ఒకటి రాసింది. అంటే ప్రజల మధ్యలో ఏమైతున్నది, ప్రజలు తనకు మేము ఎందుకంటే బీసీ నుంచి మేము ఇంటింటి గడప గడపకు ప్రతి జిల్లా పోయినాం. ఎట్లా అంటే రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఇవన్నీ చేసుకొని పోయినాం కాబట్టి అమ్మాయికు బాధలు అనేటివి బహుజనులు చూయించుకుంటున్నారు, చెప్పిండ్రు కాబట్టి ఆ బాధ బాపు కేసీఆర్ కి తెలపడానికి ఆ లేఖ రాసింది. ఎందుకంటే నాన్న ఎట్లున్నదంటే జనాలు చెప్పే బాధలు ఆ లేఖలో చెప్పింది ఆమె. ఆ లేఖ అనేది లీక్ అయిన తర్వాతనే అక్క కొంచెం అది చేసుకున్నది. ఏంటంటే అరే నేను రాసిన లేఖ ఎవరు లీక్ చేసిండ్రు, నా బిడ్డదే లీక్ అయిందంటే రేపొద్దున మామూలు ఆడబిడ్డలది ఎట్లా ఉంటది అనేది తనకు కొంచెం బాధ అనిపించి అప్పటి నుంచే కొంచెము మనస్పర్ధలు అనేది వచ్చింది. ఆ లీక్ చేసింది ఎవరు అనేది కనుక్కోమని చెప్పింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంతేగాని ఈ రోజు హరీష్ అన్ననైనా సంతోష్ అన్ననైనా వాళ్ళ పేర్లు చెప్పుకొని అక్క దగ్గరకు వచ్చి ఎవరన్నా ఏమన్నా చెప్పిండ్రేమో అని నాకు అనుమానం వస్తుంది. అంటే పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీ ఉన్న పొలిటికల్ ఉన్న ఆమెను ఎవరో ప్రెషర్ తీసుకొస్తే ప్రోత్సహించలేదు, ఆమెకు ప్రెషర్ చేసేది లేదు. కానీ అంటారు కదా నలుగురు, ఇప్పుడు బాపు కేసీఆర్ దగ్గర మళ్ళంటే మాట్లాంటి వాళ్ళ దగ్గర అయినా కానీ నలుగురు 4 దిక్కులకి చెప్తా ఉంటారు, అక్క ఇట్లా అట్లా నలుగురు. ఇప్పుడు మేము పోయిన వాళ్ళమే అక్కడ పోయిన వాళ్ళము, అక్క ఇప్పుడు ఈ రోజు ఇట్లయింది, ఈ రోజు ఇట్లయింది, ఎవరో ఇట్లా డిస్టర్బ్ చేస్తుండ్రు అనేది చెప్తాం. కాబట్టి పెద్దోళ్ళు వాళ్ళు ఇప్పుడు హరీష్ అన్న మీద అయినా కానీ సంతోష్ అన్న మీద కూడా చెప్పి అక్కడ వాళ్ళ మీద కుట్ర పన్ని ఈమె దగ్గరకు వచ్చి చెప్పిండొచ్చు. వాళ్ళు చెప్పొచ్చు కానీ ఈమె నోటి నుంచి కదా మాట్లాడింది కదా, విన్నది. ఈ రోజు తన తండ్రిని అక్కడ అసెంబ్లీలో మాట్లాడిన విధానాన్ని బట్టి ఆమె వీళ్ళు ఏదైతే బి టీం వదిలిపెట్టిండ్రు, ఇది దీని వెనక మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడనే నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కవితది ములాఖాత్ కాదు, రేవంత్ రెడ్డి బి టీం ను వదిలిపెడతాడు కదా. యూట్యూబ్ ఛానల్ ఎట్లయితే ఎలక్షన్లు అప్పుడు వదిలిపెట్టిండో ఇప్పుడు హరీష్ అన్న మీద సంతోష్ అన్న మీద వాళ్ళ మాటలన్నీ వాళ్ళ మనుషులతోని తెచ్చి అక్కకు చెప్పినట్టున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ మాటలు మాట్లాడిందంటే అదే అనుకుంటున్నాం. ఎందుకంటే అది ఎట్లయినా ఈ రోజు కాకుండా రేపు ఎట్లయినా తెలిసిపోతుంది. కాబట్టి అంత ఫేక్ ఉన్నది, అవన్నీ అబద్ధము. ఎందుకంటే ఇయ్యాల కాకుండా రేపు హరీష్ అన్న ఈ రోజు కేటీఆర్ అన్న కవితక్క బయట ఉన్నప్పుడు కూడా హరీష్ అన్న బాపు కేసీఆర్ తో పనిచేసిండు. వీళ్ళు బయట ఉన్నప్పుడు బాపు కేసీఆర్ తోని వెంబడుండి పనిచేసిన ఆయన హరీష్ అన్న లేని తెలంగాణలో బాపు కేసీఆర్ అయినా వీళ్ళైనా కానీ అందరూ ఇప్పుడు ప్రకాష్ అన్న వీళ్ళందరూ సీనియర్స్ తోనే ఆయన ఉండి ఈ రోజు తీసుకొని వచ్చింది. కాబట్టి ఆయన మీద కుట్ర పండిండు. ఈ రోజు ఆయన మీద కుట్రపడినే ఇప్పుడు కవితకు వచ్చి చెప్పిండొచ్చు.
ఇది ఇంత తొందరగా అది అయ్యింది కాదు. కొంచెం కొంచెం అంటారు కదా, ఒక రోజు ఒక చెంచా ఒక బిందు విషం ఇస్తే ఒక రోజు పెద్ద అదైపోతుంది అది. కాబట్టి అక్క కొంచెం కొంచెం ఎవరు చెప్పిండ్రో ఏమో ఆ చెప్పిన మాటలతో అక్క మాట్లాడినట్టు. మరి ఇప్పుడు దానికైనా కానీ అంటే నిన్న మాట్లాడింది, మరి ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలి కదా. ఆమె మొన్నటి నుంచి అంటుంది గతంలో 3 నెలల క్రితమే దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నది. దాని తర్వాత ఇప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంది. ఆమె నిప్పులేందే పొగ అయితే రాదు, నిప్పులేంది పొగ రాదు. కాబట్టి ఇదంతా ఒక ఇప్పుడు ఎట్లయితే అక్కని జైలుకి పంపించడానికి అయితే కుట్ర పన్నిండ్రో, ఎవరు కుట్ర పన్నిళ్ళు ఇప్పుడు ఎట్లా కుట్ర పంపలేదు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ఈ రోజు ఆమె మళ్ళా బయటికి ఎట్లా వచ్చింది? ఆమె కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ పార్టీ పైన విమర్శ చేయలేదు. మీ పార్టీలో ఉన్నటువంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. ఆ ఇంటి దొంగలను కాబట్టి ఆమెకి ఏం చేసిరంటే హరీష్ అన్న మీద సంతోష్ అన్న మీద బి టీం ను దించిండొచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎంత ఇంటి దొంగలు ఎవరున్నారు? ఉన్నదే 4 కదా. ఆ 4 కాబట్టి ఆ 4లో చిచ్చు పెట్టడానికి ఈ రోజు బి టీం ను వదిలిపెట్టిండొచ్చు. రేవంత్ రెడ్డి ఏం చిన్న మొగోడు అయితే కాదు కదా, ఆ శివాల మీద దొక్కకుంటా వచ్చినానన్నాడు. అట్లనే హరీష్ అన్న మీద సంతోష్ అన్న మీద కవితక్క వరకు ఆమె దగ్గర సన్నిహితులతో చెప్పిపించిండొచ్చు. ఎందుకు పైసలు ఇచ్చి ఏమన్నా పైసలు ఇచ్చే కాదు. నేను చెప్పేది ఏంటంటే మీరు అర్థం చేసుకుంటలేరు. 6 నెలలు 7 నెలల నుంచి ఆమెకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదో కానివి లేనివి అన్ని చెప్పిండ్రొచ్చు. చెప్పి 4గురిని వదిలిపెట్టితే ఏమున్నది? 4గురిని వదిలిపెట్టి 4 దిక్కించి చెప్పినట్టున్నారు. ఆ మాటల మీద ఆమె అంటారు కదా, తన తండ్రికి అన్నందుకు అసెంబ్లీలో మాట్లాడినందుకు ఆ బాధ మీద అప్పుడు ఎవరు ఉండే మినిస్టర్ అన్నట్టు అన్నకు చెప్పింది. కానీ అన్ననే చేసిండు, అది అక్కడ తేలలేదు పెట్టలేదు. ఈయనని ఎందుకు అంటున్నారు వీళ్ళని ఎందుకు అంటలేరు అనే మాటకు తీసుకొచ్చింది. కానీ అక్కడ ఎక్కడ కాళేశ్వరంలో ఏమి కాలేదు కుంభకోణము. కాళేశ్వరం గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి ఈ రోజు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడు, కానీ ప్రజలను మాత్రం గాలికి వదిలిపెట్టాడు. ఇప్పుడు కవిత వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డికి అసలు సంబంధం ఏంటి? ఎందుకు లేదు సంబంధం? ఎందుకు లేదు? ఇప్పుడు కాళేశ్వరంది మాట ఆ రోజు సభలో అన్నాడు కాబట్టి అక్క బాధపడ్డది. ఊకే ఓన్లీ కేసీఆర్ అన్నందుకే బాధపడే ఇప్పుడు ఈ రోజు హరీష్ అన్న అన్నది ఆమె. ఇప్పుడు కవిత సైతం కూడా ఇప్పుడు కేసీఆర్ ఏమి విమర్శించట్లేదు. ఎందుకు విమర్శిస్తుంది? కేవలం హరీష్ రావు సంతోష్ రావునే. హరీష్ అన్నను కూడా విమర్శించింది ఆమె హరీష్ అన్న మీద సంతోష్ అన్న మీద బి టీం ను దించిండే రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మాట్లాడటమే అనుకుంటున్నా, పెద్ద స్థాయిగా ఎక్కడెక్కడ వరకు ఎంక్వైరీలు కావా? ఇప్పుడు ఎంత పెద్దోళ్ళైనా పర్లేదు, ఈ రోజు కాకుండా రేపు బయటపడుతుంది. ఈ రోజు హరీష్ అన్న ముత్యం లాగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద బి టీం వదిలిపెట్టినరోజు. రాజకీయం ఇది. ఇంట్లోనే సీరియళ్ళలో చూస్తున్నారు కదా, ఇంట్లో చిన్న చిన్న సీరియళ్ళలోనే 4 ఒక కోడల మీద 4 అడ్జేస్తుంటారు, అత్త మామ వీళ్ళందరూ. కాబట్టి ఇది పెద్ద అంటారు కదా పెద్ద పార్టీ. ఆ పార్టీలో వీళ్ళు పెద్ద దిగ్గజాలు. వీళ్ళని ఎట్లా విడగొట్టాలి, బీఆర్ఎస్ ను ఎట్లా విడగొట్టాలి, బీఆర్ఎస్ మీద కేసులు ఎట్లా పెట్టాలి, బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లా అడ్జేద్దామని చెప్పేసి ఒక ప్రజలను వదిలిపెట్టిండు గాలికి. మళ్ళీ ఇట్లాంటిది ఏదో టీం వదిలిపెట్టిండు రేవంత్ రెడ్డి. టీములు వదిలిపెట్టినంత మాత్రాన కవిత ఖచ్చితంగా అంటారు. ఎందుకన్నా ఇగో ఆడవాళ్ళు నా మాట విను, ఆడవాళ్లకు ఎట్లుంటది అంటే నేను కూడా ఒక ఆడవాళ్ళు కేసీఆర్ పైన ఎందుకు ఒకవేళ కనుక కేసీఆర్ మీద చెప్పలేదు, నిజంగా రేవంత్ రెడ్డి హరీష్ అన్న మీద సంతోష్ మీద ఎక్కడ దొరుకుతలేరు కాబట్టి ఈ రోజు హరీష్ అన్న ఖచ్చితంగా అంటారు కదా, మొన్న 7 మందిని మాట్లాడడానికి వెళ్ళదు హరీష్ అన్న కాబట్టి హరీష్ అన్న మీద వదిలిపెట్టిండొచ్చు. హరీష్ అన్న మీద 4 వదిలిపెట్టడానికి ఎంత మంది లేరు ఆయనకు? అంటే టార్గెట్ అంతా కూడా రేవంత్ కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ ఒకవేళ మాట్లాడేయాలనుకుంటే వాళ్ళ నాన్న పైన వాళ్ళ అన్న పైన మాట్లాడేయాలి. కావాలంటే సంతోష్ రావుని హరీష్ రావుని ఎందుకు కాళేశ్వరంలో హరీష్ అన్ననే కదా మొత్తం చూసుకున్నది, హరీష్ అన్ననే కదా. కానీ అసలు అక్కడ 1,00,000 కోట్లు కానే కాలేదు, 80 లక్షల కోట్లు అయిందంటే 1,00,000 కోట్లు అంటాడు. ఇంతకు ముందు కూడా దాని మీద నేను క్లారిటీ ఇచ్చిన. 1,00,000 కోట్లు అంటే 20 లక్షల కోట్లు నిట్టింగ్ తీసుకొని పోయిందా? 80 లక్షల కోట్లు అయింది. ఆ 80 లక్షల కోట్ల కూడా 80,000 కోట్లు 80,000 కోట్లు 80 లక్షల కోట్లు అయింది. 1,00,000 కోట్లు అని ఆయన అంటాడు. 1,00,000 కోట్లు అంటాడు ఆయన. 1,00,000 కోట్లే అంటాడు కదా. మీరు అన్నది ఎన్నిసార్లు వినలేదవచ్చు. 80 లక్షల వాడు ఆడ 2 పిల్లర్లు ఎందుకు 2 ఏళ్ల నుంచి చేయించలేదు? ఇదంతా టాపిక్ వేరే దిక్కు తీసుకుపోవాలని చెప్పేసి హరీష్ అన్న మీద కవితక్క దగ్గరికి బీటీమీ వదిలిపెట్టిండొచ్చు. ఎంతమంది రారు? నేను చెప్తున్నా కదా, కవితక్క దగ్గరికి డైలీ ఒక 500 నుంచి 1000 మంది వస్తారు. ఆ 1000 మందిలో 10 మంది కవితక్కకు చెప్పిండొచ్చు. రోజు నా మాట నేను ఆడ కవితక్క ఎంబడి ఈ మధ్యలో ఆమె జైలుకి నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను పోతా.
ఖచ్చితంగా నేను పోతా. రోజు ఒక 500 మంది ఉంటారు. ఆ 500 మందిలో 5 మంది వీడు రేవంత్ రెడ్డి పంపించాడని ఎట్లా అంటాం? మీరు మాట్లాడేది కొంత సిల్లీగానే అనిపిస్తుంది. సిల్లీగా కాదు, కాసేపు అయితే ఏమైనా చేతబడి కూడా చేసింది కావచ్చు. చేతబడి చేసేంత మూర్ఖుడు రేవంత్ రెడ్డి కాదు. శవాల మీదకి తొక్కేటోడు ఇట్లాంటి బీటీఎం సిఐడిలను వదిలిపెట్టి ఇట్లాంటి పనులు చేస్తాడు. వీడియోలు తీయడము, ఫోటోలు తీయడం. ఆడ ఎంతమందిని మేము పట్టుకోలేదు. ఆడ ఈ కవితక్క దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇంత ముందు కూడా ఈమెను ఈడీ సిబిఐ వచ్చినప్పుడు కూడా ఆమె లిక్కర్ దాంట్లో పసాంచిరు కూడా వీలే. అయితే లిక్కర్ దాంట్లో పసాంచిరు కూడా వీలే. ఇంకొక అంశం కూడా చెప్పాలి. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారే మాట్లాడించినాను అనుకుంటే, రేవంత్ రెడ్డి గారు అలాగే హరీష్ రావు, సో ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్ లో ప్రయాణించిండ్రు. సో హరీష్ రావు కాళ్ళు పట్టుకున్నాడు, హరీష్ రావు రేవంత్ రెడ్డి గారి యొక్క కాళ్ళు పట్టుకున్నాడు అనేది కూడా వ్యాఖ్యలు చేసింది. సో ఆయనే ఒకవేళ కనుక చేపించినట్టయితే ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు? తెర మీదకి తీసుకొచ్చిందంటే అమ్మ నా ఒకటే ఫ్లైట్ లో వాళ్ళు ఇద్దరు వచ్చింది రాంది నాకు అది క్లారిటీ అక్క చెప్పింది మటుకే. అది ప్రూఫ్ అయిందా? మోదీ రేవంత్ రెడ్డి వచ్చిండ్రు, మోదీ కాలు పట్టుకుంటూ రేవంత్ రెడ్డి మీరు ఇందాక అంది రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి డ్రామా ఖచ్చితంగా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ మాట కనుక ఆయన పైన ఆయన ఎందుకు చెప్పించుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది కవితతోటి? ఒకవేళ ఆయన ఆడిస్తున్న కవితతో చేపించిండని అంటలే నేను. కవితక్కకు రేవంత్ రెడ్డి మనిషి అని కూడా తెలియవచ్చు. మీకు అర్థమైందో లేదో నేను చెప్పింది క్లారిటీ మీకు అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి మనుషులు వచ్చి కవితక్కకు చెప్పిండొచ్చు. రేవంత్ రెడ్డి మనుషులు వస్తే రేవంత్ రెడ్డికి పాజిటివ్ గా చెప్తారు కదా, ఎందుకు నెగిటివ్ గా హరీష్ అన్న మీద చెప్పడానికి వస్తారు. హరీష్ అన్న మీద చెప్పడానికి కవితక్క దగ్గరికి పంపించిండొచ్చు. నేను కాదు, కన్ఫ్యూజ్ మీరైతున్నారు. హరీష్ అన్న మీద చెప్పడానికి కవితక్క దగ్గరకు పంపించిండొచ్చు. మీ బావ ఇట్లా చేసిండు, మీ బావ అట్లా చేసిండు, మీ అన్న ఇట్లా చేసిండని. అందుకని ఆమె చెప్పిండొచ్చు. సో ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిన అవసరం? ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అవసరం ఉందంటే మొన్న చెప్పిన దానికి చెప్పింది కదా ఆమె. అసెంబ్లీలో ఓన్లీ కేసీఆర్ అన్నందుకు ఆమె చెప్పాల్సి వచ్చింది. ఆమె ఎన్ని రోజుల నుంచి వింటుందో, ఆమె ఎన్ని రోజుల నుంచి వింటుంది కాబట్టి మన అసెంబ్లీలో అయినందుకు ఆమె చెప్పింది. ఆమె అంటే ఇప్పుడు ఆమె బాధపడేదానికంటే మీరే బాధపడుతున్నట్టుగా ఖచ్చితంగా బాధపడతాం కదా. ఒక ఆడబిడ్డను ఇప్పుడు ఆమె వాళ్ళ నాన్న అన్నది కాబట్టి ఆమెకు వచ్చి అన్ని చెప్పుడు మాటలు చెప్పిండ్రు కాబట్టి ఆమె విన్నది అన్నది. అది ఎక్కడ వరకు పోయింది ఎవరికి తెలియదు కదా. ఆడ హరీష్ అన్నను సంతోష్ అన్న పేరే తీసుకున్నారంటే కేటీఆర్ అన్న పేరు కూడా తీసుకునేది ఉండే అని అంటున్నారు కదా మీరు. మళ్ళీ ఎందుకు తీసుకోలేదు? వాళ్ళ ఇద్దరు పేర్ల మీద నలుగురిని రోజు ఇడిచిండొచ్చు. రోజు ఇప్పుడు డైలీ కొంతమంది వస్తారు ఆమెకు చెప్పుకుంటారు ఆమె బాధలు. ఆ బాధలలో నలుగురు వచ్చి ఎన్నిసార్లు వచ్చి చెప్పిపోయినరు, ఎన్నిసార్లు వచ్చి చెప్పి పంపించిండు. ఎన్నో ఛానళ్ళు వస్తాయి అక్కడికి, ఎంతో మందిని చూస్తుంటా నేను. కాబట్టి హరీష్ అన్న మీద సంతోష్ అన్న మీద చెప్పలేదని ఎట్లా నమ్మం? ఇప్పుడు నువ్వు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు చెప్తా నమ్మవా? నువ్వు నమ్మవా? నీ ఛానల్కే వచ్చి నేను చెప్తా 10 సార్లు వచ్చి మీ ఛానల్లోనే ఈ బాబు మీద ఇట్లా నేను 10 సార్లు చెప్తే నువ్వు ఒక్కసారైనా నమ్ముతావా? ఎందుకు నమ్మం? కవిత అనేటువంటి వ్యక్తి నార్మల్ పర్సన్ కాదు కదా. నార్మల్ పర్సన్ ఆడమనే కదా, ఒక ఆడమనే కదా. ఆడమైతే మాత్రం నమ్ముతారు ఖచ్చితంగా, ఖచ్చితంగా నమ్ముతారు. ఆడవాళ్ళు అయితే 10 సార్లు లేకుంటే ఒకసారైనా నమ్ముతారు. అరే మా అన్న నమ్మడం వేరు, బహిర్గతంగా చెప్పడం వేరు కదా. చెప్పింది అందుకే చెప్పింది హరీష్. అందుకే కనుక్కుంటారు ఇప్పుడు ఎవరు వచ్చిండ్రు, ఏం కథ, ఎక్కడుందో. ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి మనుషులను పంపించి ఇట్లాంటి కథలు చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబంలో చిప్పు పెట్టడానికే ఇట్లాంటి కథలు చేసి 2 సంవత్సరాలు అయితే వాళ్ళు దరిదాపుగా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పుడే ఆమెతోటి ఆడించాల్సినటువంటి డ్రామా ఇప్పుడే ఎందుకు 2వ సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది కదా ఆయనకు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని ఖచ్చితంగా అన్నిట్లో అన్ని అడుగుతున్నాము. హరీష్ అన్న అడుగుతున్నాడు, కేటీఆర్ అన్న అడుగుతున్నాడు, కేసీఆర్ బాబు తరఫు నుంచి ఆయన నుంచి వస్తలేరని చెప్పేసి ఇప్పుడు మంత్రులు మేమందరం కలిసి అడుగుతున్నాం. కాబట్టి ఇట్లాంటిది ఒకటి ఆడపిల్ల ఇంతకుముందు అక్కను లిక్కర్ దాంట్లో ఎట్లయితే చేసిండ్రో ఇంట్లో కూడా ఈమెను పసాంచిండ్రు. అవును, అందులో కూడా ఏ రోజైతే రేవంత్ మోదీ వచ్చిండో అక్కను అదే రోజు చేసిండు. కాంగ్రెస్ బీజేపీ కలిసిండు కాబట్టి అక్కను లోపలికి పంపించిండ్రు. ఈ రోజు కూడా ఈమెను అట్లనే వాడుకున్నారు. నేను చెప్పేది ఒకవేళ అంత రేవంత్ రెడ్డి గారికి అంత ఉన్నట్టయితే ఉంటే ఈ రోజు కాళేశ్వరం సంబంధించిన విషయంలో పోవాల్సిందే కదా. ఇన్ని రోజుల పాటు కమిషన్లు వేసిండు, ఈ వ్యవహారం అంతా కాకుండా ఇదంతా టైం పాస్ చేస్తాడు కదా. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే జైలుకు పంపించాల్సినంత లేదు, వాడే జైలుకు పోయే టైంకి వచ్చింది. వాన్ కేసు ఓపెన్ అయిందంటే ఓటుకు నోటు కేసు ఓపెన్ అయితే వాళ్ళు లోపలికి పోవాల్సి వస్తుంది. ఈ రోజు మోదీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకమే తెలంగాణలో చిచ్చులు పెట్టడం. తెలంగాణలో మళ్ళా బీఆర్ఎస్ పుంజుకుంటుందని చెప్పేసి ఇట్లాంటి కథ చేసి
అని ఇన్ని ఆరోపణలు ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీ ఇన్ని ఆరోపణలు చేస్తా ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎంతో మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, పోతున్నారు, వస్తారు. పార్టీకి విరుద్ధంగా మాట్లాడితే మాత్రం బాపు ఒక్కటే చెప్పిండు, పార్టీకి విరుద్ధంగా మాట్లాడింది కాబట్టి అక్కడిని సాధ్ చేసిండ్రు. అలా చాలా మంది అన్ని పార్టీలలో అవుతుంటది కదా, అంటే అట్లా మాట్లాడడం తప్పు కదా, అట్లా మాట్లాడేది కాబట్టి తీసేసారు కదా. ఈ రోజు మీ కవిత మాటలు తప్పు అంటున్నారు, ఉప్పు అంటున్నారు, ఒకటి సూటిగా సమాధానం చెప్పండి. సూటిగా సమాధానం, ఆమె మాట్లాడింది వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకునేది అంటే తప్పే, ఖచ్చితంగా తప్పే. ఆమె మాట్లాడింది బహిర్గతంగా మాట్లాడిందే తప్పు. సో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మాట్లాడేది కాదు ఇది, ఇది కుటుంబంది. కుటుంబంలో ఏదైనా ఇష్యూ ఉంటే కుటుంబంలో ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే టాపిక్ ఇది. అదే కదా చెప్తున్నాం కదా, అదే చెప్తున్నా కదా. 4-5 ఆమెను అది చేస్తున్నారు కాబట్టి, ఆమెను నోవేర్ చేసిరు కాబట్టి ఈ రోజు మీడియా ముంగటికి వచ్చి మాట్లాడింది. ఆమె ఇట్లా ఇది చేయడం తప్పు. మీరు పదే పదే చెప్తున్నారు 4-5 చేసిరు. ఇప్పుడు చేసింది ఎవరని చెప్పినట్టు ఈ రోజు మనం గలబట్టుకుని కూర్చుంటాం కదా మేము. చేసిండేవాడు వాడు చేసినవాడు ముంగటికి వస్తాడు, ఈ రోజు కాకుండా రేపటి ఖచ్చితంగా వస్తారు. ఆమెకు చెప్పి అంటారు ఉసిగొల్పిండ్రు, ఆమెను ఒక్కదాన్ని చేసిండ్రు, ఉసిగొల్పిండ్రు. 2 అక్కజల్లెలు ఉంటే ఒక బాధ చెప్పుకుంటుండే, 2 లేరు, ఆమె కొత్త ఉన్నది కాబట్టి ఆమెకు 4 వచ్చి చేసిండ్రొచ్చు. జైలుకెంచి రాగానే ఆమె ఎట్లా ఉండే, ఆమె పరిస్థితి ఎట్లుండే, ఒక ఆమె 6 నెలలు జైల్లో ఉండే, ఆమె పరిస్థితి ఎట్లుండే. ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళింది. వస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కరు కూడా కనపడలేదు, కేవలం జాగృతికి సంబంధించిన నేతలు మాత్రమే ఎయిర్పోర్ట్ లో కనపడ్డారు. సో అప్పటి నుంచే పార్టీ పక్కన పెట్టింది. ఆ రోజు కూడా రేవంత్ కుట్రైనా బీఆర్ఎస్ వాళ్ళు పోకుండా అడ్డుకున్నటువంటి ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ జాగృతి జాగృతి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. కండువా వేసుకుంటేనే జాగృత్యా? ఎందుకు లేరు? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? అన్న వచ్చిండ్రు, అన్నం తీసుకొని వచ్చిండ్రు. కేటీఆర్ అన్న ఉండే జైలుకెంచి వచ్చినప్పుడు లేకుండా నా కేటీఆర్ అన్న ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళం లేమా? మేము ఎంత సంబరాలు చేసుకున్నాం. మేము బీఆర్ఎస్ జాగృతి కాబట్టి 2 కళ్ళలాగా అని చెప్పిండ్రు. ఇదంతా సోషల్ మీడియాలో ఆన్లైన్ మీడియాలలో ఇష్యూ చేసి ఓన్లీ జాగృతి జాగృతి అందరం ఉన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ ఉన్నది, జాగృతి ఉన్నది, ఓన్లీ చెప్పడం తప్ప అంతకు మించి ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఆమె జాగృతి నడిపిస్తా ఉన్నది, ఆమె కూడా మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. పెట్టా అని చెప్పింది కదా నిన్న క్లారిటీ. 2 రోజులు ఆలోచించుకో. ఆమె ఏ పార్టీలకు పోనని చెప్పింది. పార్టీ పెట్టేది నేను మాత్రం పార్టీ పేరే ఎత్తలేదు ఆమె. పార్టీ పేరే 2 రోజులు ఆలోచించుకొని కార్యాచరణ వాళ్ళతో మాట్లాడతా, బీసీ నాయకులతోని జాగృతి వాళ్ళతోని నేను మాట్లాడి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులతో మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. కానీ పార్టీ పెట్టేది మాత్రం పార్టీ పెడితే మీరు వెళ్తారా? మీ ఇలాంటి ఎందుకంటే చాలా రోజులుగా ఆమెతో జర్నీ చేసినటువంటి వ్యక్తి. జర్నీ ఎంత చేసినా నేను బాపు కేసీఆర్ ఎంబడే ఉంటాము. మా అమ్మ ఉద్యమకారురాలు. నేను తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే నా ప్రాణం. తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళం. మేము వెళ్ళాం అక్కడ ఎందుకు వెళ్తాం? ఈ రోజు కూడా నేను యూపీఎఫ్ లో మునూర్ కాపు దానికి నేను రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలని కాబట్టి మా బహుజనుల కోసం ఒక మహిళ వచ్చి బయటికి వస్తుంది కాబట్టి నేను నిరంతరం ఆమె వెంబడున్నా. ఎందుకంటే ప్రతి ఇల్లు ప్రతి గల్లీకి తిరిగినాము. ఈ రోజు ఎవరు మాట్లాడుతున్నారు మా బీసీల గురించి? బీసీల గురించి ఎవరు మాట్లాడారు? బాపు కేసీఆర్ 50% ఇచ్చిండ్రు. తన కూడా ఆ లెటర్ రాసిందే అందుకు. ఆమె ఆ లెటర్ రాసిందే అందుకు. బీసీలు ఏ ఇంటికి పోయినా కానీ ఆమె బాధ చెప్పుకుంటుండే. ఏ ఇంటికి పోతే వాళ్ళు ఆ బాధ చెప్పుకున్నారు. కాబట్టి ఆ రోజు బాపు కేసీఆర్ కు మాకు ఎంత సంతోషం అనిపించింది అంటే బాపు కేసీఆర్ కు మా ద్వారా ఆమె లెటర్ రాసిందని. ఆ లెటర్ లీక్ అయిన తర్వాతనే ఈ చిచ్చు అనేది అదైపోయింది. అంతకు మించి ఏం లేదు. ఆమె ప్రతి ఒక్కరు ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ లో 4 విడగొడితే లాభం కాబట్టే ఇందులో అంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు బయటపడ్డ తర్వాత తెలిసిపోతుంది ఎక్కడ పోదని. వాళ్ళు ఎవరైతే ఆమెను ప్రేరేపించిండ్రు అంటారు కదా, ద్వేషాన్ని పెంచిండ్రు, విషయాన్ని నింపిండ్రు, వాళ్ళు ఎవరో బయట పడతారు. ఖచ్చితంగా మా కవితక్క మళ్ళా తెలుసుకుంటది. ఇప్పుడు ఏమైనా మ్యానిపులేట్ చేసిండ్రు కొంతమంది అని అంటున్నారు. కేసీఆర్ ను ఎవరు మ్యానిపులేట్ చేసిండ్రు? ఆయన ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ రోజు పార్టీ పరంగా ఆలోచించాలంటే ఆమె బిడ్డ పరంగా అయితే అది ఆలోచించాడు కదా. ఈ రోజు 4 కోట్ల ప్రజల కోసం ఆలోచించిండు ఆయన. సస్పెండ్ చేసిండు ఖచ్చితంగా. ఆడెవరున్నా సస్పెండ్ చేస్తాడు ఆయన. ఆయన బిడ్డ కొడుకు తల్లి ఇవన్నీ చూసుకున్నట్టు తెలంగాణ తీసుకొని రాకపోతుండే. చావు నోట్ల తలబెట్టి తీసుకొని వచ్చినోడు బాపు కేసీఆర్. ఈ రోజు బిడ్డ అట్లాంటి మాటలు మాట్లాడుతుందంటే ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సింది. ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఆమె ఎమ్మెల్సీ కూడా ఆమె రాజీనామా చేసింది, రాజీనామా చేసింది. సో అట్లాంటి వ్యక్తి మళ్ళా మా పార్టీలో ఉందని చెప్పేసి ఎట్లా చెప్పుకోవచ్చు? మీరు అంటున్నారు కదా మళ్ళీ మా పార్టీలో ఉంటదని నేను అనలేదు. మా పార్టీలోకి తీసేసి రావేనని చెప్పిన.
ఆమెను మా పార్టీలో నుంచి తీసేసిన తర్వాత కూడా ఆమె ఈ రోజు ఇట్లాంటి ఇప్పుడు పార్టీలకే తీసేస్తే బిడ్డకు సంబంధం పోతుందా? మీరు అంటున్నారు కదా ఇప్పుడు బిడ్డ నా మాట వినండి, ఆమె వేరే పార్టీలోకి పోదు, వేరే పార్టీ పెట్టదు పెట్టని చెప్పింది కదా. పెట్టదు, వేరే పార్టీలోకి పోదు అంటే ఎలా ఉంటుంది కదా? ఏం చేస్తుందో ఆమె రేపు పొద్దున ఏం చెప్తుందో ఆమెకు తెలుసు కదా. నేను ఆమె మనసులోకి పోయి అయితే నేను చెప్పలేను కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి పంపించినట్టు ఆమె మనసులోకి పోయి నేను ఏం చెప్పలేను కదా. రేవంత్ రెడ్డి నలుగురిని పంపించినట్టు ఆమెకు దేశం తెప్పించినట్టు ఆమె తరఫున నేనేట్లా చెప్తా? నా పార్టీలో నేను ఉంటాను చెప్తాను. నేను జాగృతి కాదు, నేను బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది నాకు మీడియా నుంచి ఫోన్లు వస్తున్నాయి, మంజక్క నువ్వు కవితక్క ఎప్పటి వరకు నిన్న మధ్యాహ్నం వరకు ఆమె ఎమ్మడున్నా. నేను నిన్న మధ్యాహ్నం వరకు ఈ రోజు నేను లేను. ఈ రోజు నేను బీఆర్ఎస్ అని చెప్తున్నా. బాపు కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళం మేము. ఈ రోజు కూడా మా కవితక్క అట్లా అయిందని ఇప్పుడు చూడండి అమ్మా. ఈ రోజు ఒక్క రోజులో మేము మర్చిపోవాలంటే కాదు కదా. ఈ రోజు తన రక్త సంబంధము బాపు కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అన్న అయినా వీళ్ళందరూ వాళ్ళ రక్త సంబంధం. ఆమెను పార్టీలకేం తీస్తారు కానీ సంబంధాలు అయితే చెడగొట్టుకోరు కదా. మాకు కూడా ఒక రిలేషన్, ఒక అక్కలాగా మేము చూసుకున్నాము, ఒక శక్తిలాగా చూసుకున్నాము ఆమెను. ఈరోజు కేటీఆర్ అన్న అయినా, హరీష్ అన్న అయినా, బాపు కేసీఆర్ అయినా మాకు అందరికి ప్రాణం. వాళ్ళని చూసుకొని మేము ఇక్కడ వరకు వచ్చినాము. సో కేసీఆర్ను కానీ కేటీఆర్ను కానీ ఓడించేందుకు హరీష్ కుట్రలు చేసిండు అన్నటువంటి ఆరోపణలు సైతం కూడా నేను అదే చెప్తున్నా కదా. ఆమెకు డైలీ అంటారు కదా విషం అనేది వాళ్ళు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు నింపినరు. ఆ నింపిన మాటలే కవితక్క మాట్లాడింది. కవిత హరీష్ అన్న మీదైనా ఎవరి మీదైనా కానీ ఏ కుట్రలో ఆమెకి ఏమీ లేదు. ఇవన్నీ నేర్పించినందుకు నేను మాట్లాడాను. మీరు మాట్లాడేదానికి అంటే అర్థం ఇది ఏదో అట్లా కుట్రలు ఉంటే హరీష్ అన్న అట్లా చెయ్యడు. హరీష్ అన్న అట్లాంటి మనిషి కాదు. హరీష్ అన్న ఓకే, మీరు గరీబోల లీడర్. ఆయన కాదా అవునా అనేది మీరే చెప్పాలి, కాదనట్లేదు. కానీ కవితను ఎవరో చేసింది అనేది ఇది చాలా లేదు. నేను చెప్తున్నా కదా, కవితక్క నేను చెప్తా ఆమె ఎంబడి ఉంటాం కాబట్టి ఆమె బాధలు నేను ఆమె ఎంబడి ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరిది వింటది ఆమె. ఇప్పుడు నేను పోయినా అంటే నా అట్లాంటి ఈ రోజు నేను 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి పోయిన వాళ్ళది అంతా వింటది. కొత్తగా వచ్చిన వాళ్ళది కూడా అంతనే బాధ. ఇప్పుడు ఆమె బాధ వింటది. మా స్టూడియోకు 4 సార్లు మీరు వస్తే ఖచ్చితంగా 4 సార్లు వస్తే మిమ్మల్ని కేసీఆర్ ను ఈ విధంగాను అని చెప్పేసి నేను 4 సార్లు మీతో నేను నేర్పితే మీరు కేసీఆర్ అనేస్తారా? నా మాట 4 సార్లు కాదు, 4 సార్లు అనలేదు. 4 సార్లు కాదు 40 సార్లు వచ్చిండు అంటారా మీరు అంటారా? ఎందుకంటే మరి ఇప్పుడు కవితకు 1-2 సార్లు వాళ్ళు చెప్తే ఎవరో మ్యానిపులేట్ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ కు నాకు సంబంధం ఏముంది? వాళ్ళ నాన్న మీద చెప్పిండ్రు, వాళ్ళ అన్న మీద చెప్పినందుకు ఆమెకు చెప్పిండొచ్చు. మీ బావ వీళ్ళే ఇట్లా చేస్తున్నారు అన్నట్టు చెప్పిండొచ్చు. ఇవన్నీ ఇవాళ రేపు ఎట్లా అయిపోయినాయి అంటే సోషల్ మీడియాలో పక్కకు పెట్టి ఫోన్లలో మెసేజ్లు వచ్చినా అవొచ్చినా నేర్పించిండొచ్చు, చెప్పిండొచ్చు అమ్మా అన్నారు. ఇప్పుడు మీరు చిన్న పిల్ల అయితే కాదని అంటున్నారు కాబట్టి నేను అదే చెప్తున్నా. ఆమెకు ఎంతమంది ఎన్ని చెప్పిండ్రు, వాళ్ళ మీద కుట్రలు చేయరనేది నమ్మకం ఏముంది? మీరు చెప్పండి. హరీష్ అన్న మీద, సంతోష్ అన్న మీద ఏం కుట్రలు చేయలేదు అనేది మాట మీరు చెప్పండి. దానికి మీరేమైనా రాసిస్తారా? నేను చేస్తున్నాను అంటున్నాను, చేస్తలేరు అంటున్నావు. ఒకటే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒక్కో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలైతే పెద్ద ఇంత ఉండకపోవు. ఎందుకు అదే పార్టీలో అదే ఇప్పుడు వాళ్ళ అన్న కూతురు ఇంకొక ఆమె కాంగ్రెస్ లో ఉన్నది, ఆమె 100 మాటలు మాట్లాడుతుంది రోజు. ఇప్పుడు కేసీఆర్ కి ఆమెకు పెద్ద సంబంధాలు కాదు కదా. సొంత కూతురు కవిత, సొంత కూతురు, ఆమెమో గానీ ఆమె మాట్లాడుతుంది కదా. ఆమె మాట్లాడింది అనుకున్నాను, కవిత మాట్లాడింది తేడా లేదా? ఎందుకు లేదు? ఖచ్చితంగా మరి అదే మరి కవిత 10 సార్లు చెప్పినప్పుడు ఆమె మాట్లాడదు. అక్కడ ఉన్నటువంటి ఆమె తన తండ్రి మీద తన అన్న మీద వచ్చినందుకు ఆమె బాధ అన్నది. నా తండ్రి మీద నా అన్న మీద వస్తున్నది, వీళ్ళ మీద ఎందుకు వస్తలేదు అనే మాటకు బాధ ఇది అన్నది. ఆడ తెలుసుకుంటారు అయిపోతుంది. ఇది కుటుంబం విషయము. ఇది తెలంగాణ ప్రజలకు ముఖ్యం కాదు. ఎందుకైతుంది? ఇప్పుడు వరదలు వచ్చినాయి, అక్కడ ఓన్రి ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో మా నాన్నకు తెలియకుండా హరీష్ రావు మాత్రమే కారణం అయిపోయింది అనేది ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పైసలు సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఇష్యూ కారణం అయినా గానీ ఏదైనా గానీ కోర్టులు ఉన్నాయి కదా, చూసుకుంటారు కదా. ఈ రోజు హరీష్ అయినా కేసీఆర్ అయినా గానీ ఎవరైనా గానీ ఆడదాకా ఆమెకు ఒకటే బాధ ఏమొచ్చిందంటే ఈడీ సిబిఐ అన్న వరకు ఆమె బాధపడ్డది. తెలంగాణ ఉద్యమకారుడు ఈ రోజు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆ పెద్ద మనిషి మీద ఇట్లా ఎందుకు వచ్చింది అనే మాటకు ఆమె చెప్పింది. అప్పుడు ప్రస్తుతం ఎవరున్నారు అనేది చెప్పింది. అది తెలుసుకుంటారు. హరీష్ అన్న అలా అట్లయినుంటాయని ఆడపోయి అది చేపించి ఇప్పటి వరకు అసలు దాని మీద ఏమీ లేదు. కానీ వీళ్ళు మొత్తం సృష్టిస్తుండ్రు. దీంట్లో చిచ్చు పెట్టడానికే ఈ కథ చేస్తారు. ఎవరో సృష్టించలేదు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి కవితే ఆమె కూడా బి టీం వదిలిపెట్టిండే రేవంత్ రెడ్డి. ఆమె దగ్గరికి 4-5 పంపించిండు, నేర్పించిండొచ్చు. ఆమెకు మైండ్ లో కూర్చోబెట్టిండ్రు అంతే, అంతకు మించి ఆడ ఏం లేదు.
మీరు మీరు హార్ట్ఫుల్ గా చెప్తున్నారా లేకపోతే ఫన్నీనా? ఫన్నీ అయితే ఎందుకుంటది? ఇంత సీరియస్ గా ఫన్నీగా మాట్లాడతాం. లేదా నేర్పించడం ఏంటి అక్క? ఎందుకు నేర్పియరు? ఇప్పుడు మనం 4 సార్లు కూర్చొని మాట్లాడిన తర్వాత నీ మీద చెప్తే ఇప్పుడు మీ బాబు మీద నేను 4 సార్లు చెప్తా. ఎందుకు నమ్మవు? నేను అదే అంటున్నాను. మీరు కేసీఆర్ గురించి 4 సార్లు స్టూడియోకి వస్తే మీరు ఆరోపణలు ఏమంటే చేస్తారా? మీరు చేస్తారా ఆరోపణలు? సొంతం తండ్రి మీద అంటున్నా. నా తండ్రి మీద అయితే నేను ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ నేను చూపిస్తున్నాను. అందుకని ఆమె చూపించారు. కేసీఆర్ తోటి మీరు రక్త సంబంధం కానప్పటికీ కూడా మీరు అభిమానించేటువంటి నాయకుని పైనే మీరు నేను నేర్పించినప్పుడు కూడా మీరు అబద్ధాలు చెప్పలేరు. అట్లాంటిది సొంత తండ్రి వాళ్ళపైన ఆరోపణలు చేస్తే ఎవరు నేర్పిస్తే ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్పరు? 4 సార్లు 10 సార్లు చెప్తే అవుతుంది. విషమైన అమృతమైన విషయాన్ని చేసేయచ్చు. రోజు ఒక చుక్క చేసేసినామంటే మనం అంటారు కదా, రోజు ఒక చుక్క చేసినట్టు నీకు విషము అది కాదు. అట్లయితుంది. ఆమెకి ఎన్ని రోజుల నుంచి ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరెవరు ఏమేమి నేర్పించిండ్రు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజు వచ్చి చెప్పుకుంటారమ్మా ఆమెకు బాధలు. చెప్పిండొచ్చు, 10 మంది వచ్చి చెప్పిండొచ్చు. ఆయన తరఫు నుంచో వీని తరఫు నుంచో 4 తరఫు నుంచి వచ్చి చెప్పినప్పుడు నమ్మరా? ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు 10 సార్లు 20 నమ్మిండ్రు కాబట్టి అన్నది ఆమె. అది ఇయ్యాల కాకుండా రేపు తెలిసిపోతుంది అది ఎక్కడ పోయింది ఏమైంది ఆ తర్వాత మాట అన్నది. నమ్మకం ఉందా మళ్ళీ మీ పార్టీలోనే కొనసాగుతుంది అన్నటువంటి కవిత మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారు? పార్టీలో తీసుకుంది అధిష్టానం కొదిలి పెడుతున్నాము. ఆమె చేసే ప్రవర్తనను బట్టి మళ్ళీ తీసుకోరా వాళ్ళ పెద్దోళ్ళది. అది కేసీఆర్ వాళ్ళ నిర్ణయం. మరి ఇన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత మళ్ళీ కవితను ఆహ్వానించవచ్చు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఒకవేళ కనుక ఇప్పటికే పార్టీని బదనం చేసింది కాబట్టి మళ్ళీ ఆమెను ఎందుకు తీ అని చెప్పేసి ఏమన్నా మీరేమైనా సలహా? పార్టీని బదనాం చేసిన వాళ్ళు ఎవరెవరు ఎంతమంది చేసినా కానీ మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమెకి ఇష్టం ఉంటది. ఆమె చేసే పనులను బట్టి పార్టీలో మళ్ళా ఆహ్వానియొచ్చు. కానీ ఆమె చెయ్యాలి కదా, ఆమెకు కూడా ఇష్టం ఉండాలి కదా. ఇప్పుడు ఆమె అది చేసిన తర్వాత ఆమెకు కూడా ఇష్టం ఉండాలి, బాపకు కూడా ఇష్టం ఉండాలి. ఆమె చేసే పని ఇప్పటి వరకు 20 ఏళ్ళు ఆమె పార్టీ కోసం చేసింది. ఒక 2 మాటలు మాట్లాడి 4 మాటలు మాట్లాడింది అని చెప్పి ఆవేశంలో అన్నది. ఆమె క్షణిక ఆవేశంలో అన్నది. ఇప్పుడు ఆమె కూడా రియలైజ్ ఏమైతుందో తెలియదు కదా, ఇప్పుడు అక్కడ ఏమైతుందో తెలియదు కదా. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నాం అంటే కూడా మాకే బాధ అనిపిస్తున్నది. అంటే ఈ రోజు హరీష్ అన్నైనా సంతోష్ అన్న అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఆమె ఒక ఇంటి ఆడబిడ్డ, వాళ్ళ ఇంటి టాపిక్ అది. దీన్ని పెద్ద చేసుకొని భూతద్దంలో చూసించే అంత టాపిక్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే కవిత మాట్లాడినటువంటి మాటలు కావు ఇవి. మళ్ళీ రేవంత్ రెడ్డి బి టీం మాట్లాడించినటువంటి మాటలుగానే మంజుల రాణి గారు అయితే చెప్తాను. సో రానున్నటువంటి రోజులలో మరి కవిత స్టెప్ ఇలాగా ఉంటుంది. మరొకసారి ఏమైనా పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? మళ్ళీ కేసీఆర్ ఏమైనా సానుభూతి చూపెడతాడా, లేకపోతే కవిత ఏమైనా యూటర్న్ తీసుకుంటుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.